బన్నీ వాళ్ళు ఉండే లోగిలి చాలా పెద్దది. ఆ లోగిలిలో మొత్తం 4 కుటుంబాలు ఉండేవి. ఎప్పుడు ఎవరో ఒకరి ఇంట్లో ఏదో ఒకటి పోతూ ఉండేది. ఒక రోజున బన్నీకి రోడ్డు మీద ఒక కుక్క పిల్ల కనిపించింది. ముద్దుగా ఉన్న ఒక కుక్క పిల్లని ఇంటికి తెచ్చి మోతి అని పేరు పెట్టాడు. అందంగా ఉన్న మోతిని బన్నీ వాళ్ళ అమ్మ కూడా ప్రేమగా పెంచసాగింది. బన్నీని వాళ్ళ పక్కవాటలో ఉన్న అనంతయ్య "ఛీ, ఈ వీధి కుక్కని ఇంట్లో నుంచి బయటకు పంపిస్తావా లేదా" అని అరిచాడు. ఆ రోజు నుంచి బయటకు రానియకుండా మోతిని ఇంట్లోనే ఉంచాడు బన్నీ. ఆ ఇళ్లకు పాలు పోసే రాజు ఎవరూ చూడకుండా మోతి మీద రాళ్లు వేసేవాడు. ఒక రోజు రాజు రాయి వేసి మోతిని కవ్వించాడు. మోతి పరుగున వెళ్లి రాజు కాలు పట్టుకుంది. అనంతయ్య అది చూసి "నీకెన్నిసార్లు చెప్పాను ఇట్లా అందరిని కరుస్తూ ఉంటే దాన్ని ఇంట్లో కట్టేసుకోండి" అని బన్నీని కోప్పడ్డాడు. చేసేది లేక మోతిని తీసుకుని వాళ్ళ అత్తయ్య రాణి వారి ఇంట్లో వదిలిపెట్టి దిగులుగా ఇంటికి తిరిగి వచ్చాడు బన్నీ. మర్నాడు అనంతయ్య కుటుంబం వారి బంధువుల ఇంట్లో పెళ్లికి పక్క ఊరు వెళ్లారు. ఆ రోజు రాత్రి అందరూ నిద్రలో ఉండగా టివ్వుమంటూ కేక వినిపించింది. అన్ని వాటాల వాళ్ళు తలుపులు తెరిచి లైట్లేశారు. అనంతయ్య వాటా ఎదురుగా రాజు కాలు కరుస్తూ మోతి కనిపించింది. అనంతయ్య ఇంటి తాళం పగలగొట్టుంది. అమాయకంగా కనిపించే రాజు ఇన్నాళ్ళు వాళ్ళ ఇళ్లలోని వస్తువులు కూడా దొంగిలించారని అందరూ తెలుసుకున్నారు. రాజును పోలీసులకు అప్పగించారు. ఊరు నుంచి వచ్చిన అనంతయ్య జరిగిన సంగతి తెలుసుకున్నాడు. మోతి దొంగను పట్టుకోవడం వల్లనే తన సొమ్ము దక్కిందని అనంతయ్య సంతోషించాడు. మోతిని ప్రేమగా దగ్గరకు తీశాడు. ఆ రోజు నుంచి మోతి అందరికీ బంధువైంది.